మీ దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నారు 8 మంది 8 సీట్లు గెలుచుకున్నాం మేము అని. అవును. ఈ 8 మంది అన్న ఒక దగ్గర ఒక టేబుల్ పైన కూర్చొని మాట్లాడుకుంటారా సార్? ఆ పరిస్థితి ఉందా అసలు నిజంగా బీజేపీలో చెప్పుంటారా? కూర్చుంటాము, కానీ ఇంకా బలంగా కూర్చుంటాము. అంటే సుమారు ఇప్పుడు 8 మంది మీరు అన్నారు కూర్చుంటారు కానీ మాట్లాడుకోరు. మాట్లాడుకుంటాము, కానీ ఏ రకంగా మాట్లాడుకోవాలో ప్రజలు ఇష్టపడే రకంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మేమనండి, ఇప్పుడు ఒకరు గమనించాల్సింది రమ్య, మిగతా పార్టీని అసహించుకుంటున్నారు, ఆయన ఆల్టర్నేటివ్ ఇక్కడ గెలిపిస్తున్నారు, మమ్మల్ని ఇష్టపడుతున్నారు, మా ప్రవర్తన వల్ల ఇబ్బంది వస్తున్నది. మీరు అన్నదంటే కొన్ని అర్థం ఉంది, కానీ మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అంటే కొద్దిగా ఈ రౌండ్ టేబుల్ మీద కూర్చుండి, అంటే మేధావులు ఎక్కువ అయిపోవడం వలన మేధావులు అన్ని పార్టీలలో ఉంటారు, ఇష్యూ అది కాదు. ఇప్పుడు మా దగ్గర 8 మంది ఉన్నారు, దాండులు, అష్ట దిగ్గజాలు, మనిషికి 10 సీట్లకి వెళ్ళుకుంటే ప్రభుత్వంకి వస్తాం రమ్య. మేము ఇప్పుడు నాయకులు అంటే ఎట్లుండాలా, నాయకత్వము ఇప్పుడు కొన్ని చెప్పకూడదు. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఉన్నారు, ఏం లేని చోట ఒక అద్భుతాన్ని సృష్టించాడు తెలంగాణ. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మామ పెట్టిన పార్టీని కూడా తీసుకుని ఒక రకంగా మళ్ళీ ఈ రోజు వరకు 75 ఏళ్ళ వయసులో కూడా మళ్ళా ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నిరంతరం పోరాడిండు, 30 ఏళ్ళు నిరంతరం పోరాడి ముఖ్యమంత్రి అయిండు. నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 3 పార్టీలు మారినా 3 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిండు కాంగ్రెస్కి వెళ్ళి. నాయకుడు అంటే తాను గెలవటమే కాదు, తన వాళ్ళని గెలిపించుకోవడం. సో ఇంతసేపు మీరు తిట్టిన రేవంత్ రెడ్డి గారు కూడా నాయకుడు తప్పేం లేదు, అధికారం తీసుకొచ్చాడు. 3 చోట్ల డిపాజిట్ పోయింది అధికారం. దిస్ వండర్. తెలంగాణ పదం తీయడానికి ఇబ్బంది పడ్డ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు. సహకారం అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు అంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉన్నారు. బీజేపీ మేజర్ పార్టీ పోషించింది, ఇష్యూ కాదు నేను చెప్పేది. నాయకులు ఎట్లుండాలని చెప్తున్నా. నాయకుడు అంటే నాయకుడే, కానీ మేమేమో మమ్మల్ని గెలిపిస్తామని కూడా గెలిపించుకోలేకుంటున్నాం. ఇంకొక టాపిక్ కూడా ఉంది సార్ ఇక్కడ మాట్లాడాల్సింది, మీరు ఎట్లాగో ఆ టాపిక్ తీసిరు కాబట్టి అడుగుతున్నా నేను. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. తెలంగాణలో నేను మళ్ళీ అంటున్నా, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. అక్కడ చంద్రబాబు గారితోని కూటమిలు ఉంది బీజేపీ. సో ఇక్కడ ఏంది అని అంటే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆయనతోని కూటమిలు ఉన్నట్టే అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో మాకు ప్రథమ శత్రువే కాంగ్రెస్ సార్. రాష్ట్రంలో దేశంలో మొత్తం 30 రాష్ట్రాలల్లో 35 లక్షల కిలోమీటర్ల భూభాగంలో 21 రాష్ట్రాలలో ఎగరగొట్టినాం కాంగ్రెస్ జెండాని. ఇంకా 3 రాష్ట్రాలను తీయలేమా? మా ఆశయం అది. జనసంఘది కావచ్చు, మా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ దేశంలో మమ్మల్ని అవమానాల పాలు చేసి అన్ని రకాలుగా అభివృద్ధికి అన్ని రకాలుగా దూరం ఉంచి, ఆత్మగౌరవం కూడా దూరం ఉంచి, మా గుడిని గుడి కట్టుకొని చేయలేదు, మా ఆవులను చంపి, గోవులను చంపి, ఋషులను చంపి, దేశాన్ని విభజించి, ఎమర్జెన్సీ పెట్టి, ఈ దేశం కాంగ్రెస్ మాకేం చేయలేదు. ఈ దేశం